పోస్కో వస్తే స్టీల్ ప్లాంట్కు మంచిదే అంటున్న విశాఖ ఉక్కు ఉన్నత యాజమాన్యం. పోస్కోతో జాయింట్ వెంచర్ లాభదాయకం అయితే దేశీయ ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ పోస్కోతో 2007లో జాయింట్ వెంచర్ కోసం కుదుర్చుకున్న ప్రాథమిక అవగాహన ఒప్పందం నుండి ఎందుకు వైదొలగింది? 20 ఏళ్లుగా విశాఖ ఉక్కు భూములు నిరుపయోగంగా పడి ఉన్నాయి. పోస్కో రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్న బీజేపీ ఎమ్మెల్సీలు. పోస్కో రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? ఇది నిజమా? ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే పోస్కో అసలు వ్యూహం ఏమిటి? పోస్కో దీర్ఘకాలంగా భారతదేశ మార్కెట్లో చొరబడ్డానికి చేస్తున్న ప్రయత్నాలను, వాటి వెనుక ఉన్న వ్యూహాలను విశ్లేషించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ఉక్కు వినియోగంలో స్తబ్దత నెలకొంది. దక్షిణ కొరియాలో ఉక్కు వినియోగం తగ్గుముఖం పట్టింది. మార్కెట్లో ఆర్సిలర్ మిట్టల్, చైనాకు చెందిన బావో స్టీల్ నుండి పోస్కో కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నది. మార్కెట్లో నిలదొక్కుకోవడం కోసం, తన మార్కెట్ షేర్ను పెంచుకోవడం కోసం ఈ కొరియన్ కంపెనీ పోస్కో తన దీర్ఘకాల మార్కెట్ వ్యూహాలను సిద్ధం చేసుకుంది. పోటీలో నిలదొక్కుకోవాలంటే చౌకగా హైగ్రేడ్ ఇనుప ఖనిజం దీర్ఘకాలం పాటు అంతరాయం లేకుండా పొందడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ప్లాన్ ఏ సిద్ధం చేసుకుంది. దీనిలో భాగంగా చైనా, బ్రెజిల్, ఇండియాలకు 2005లో తన ప్రతినిధి బృందాలను పంపింది. గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పేరుతో పోస్కో కోరిన గొంతెమ్మ కోర్కెలను చైనా, బ్రెజిల్ అంగీకరించలేదు. ఇండియాలో అపార ఖనిజ నిక్షేపాలున్న ఒడిశాలో 12 మిలియన్ టన్నుల కర్మాగారం నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో పోస్కో 2005 జూన్లో ఎంఓయూ కుదుర్చుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఎంఓయూలో పోస్కో భారీగా లబ్ధి పొందే విధంగా క్లాజులు చేర్చబడ్డాయి. ప్లాంట్ నిర్మాణానికి 1000 ఎకరాల భూములు కేటాయించడం, క్యాప్టివ్ పోర్ట్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన సహకారం, 30 ఏళ్లకు సరిపడా 600 మిలియన్ టన్నుల హైగ్రేడ్ ఐరన్ నిక్షేపాలు, టౌన్షిప్ నిర్మాణానికి అవసరమైన భూములు కేటాయించడం జరిగింది. ప్రత్యేక సెజ్ హోదా ద్వారా పన్ను రాయితీలు, కార్మిక చట్టాల అమలు నుండి మినహాయింపులు పొందడం జరిగింది. అంతా సజావుగా సాగుతుందని అనుకున్న పోస్కోకు ఊహించని ప్రతిఘటన కర్మాగారం నెలకొల్పే ప్రాంతంలోని మైనింగ్ ఏరియాలోనూ స్థానికుల నుండి ఎదురయ్యింది. ఒడిశా ప్రజానీకం దీర్ఘకాలం పాటు పోస్కోకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం, 2015లో మైనింగ్ చట్టాల్లో వచ్చిన మార్పులతో పోస్కో తన ప్రయోజనాలు నెరవేరవని ప్రాజెక్ట్ ప్రతిపాదనలు రద్దు చేసుకుంది. ప్లాన్ ఏ బెడిసి కొట్టడంతో ప్లాన్ బికి తెరతీసింది. జాయింట్ వెంచర్ పేరుతో ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్తో జతకట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదట సానుకూలంగా స్పందించిన సెయిల్ పోస్కో గొంతెమ్మ కోర్కెలతో తన మనుగడే ప్రమాదంలో పడుతుందని గ్రహించడంతో వెనక్కి తగ్గింది. సెయిల్తో ప్లాన్ బి బెడిసికొట్టడంతో పోస్కో కన్ను విశాఖ ఉక్కుపై పడింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పకడ్బందీగా పావులు కదుపుతోంది. విశాఖ ఉక్కును హస్తగతం చేసుకోవడం లక్ష్యంగా తన ప్రాధాన్యతలకు అనుగుణంగా గంగవరం పోర్టును ఆనుకుని ఉన్న ఉక్కు భూములలో కొత్త కర్మాగారం ఏర్పాటును తెరపైకి తెచ్చింది. ఈ రేసులో తన దేశానికే చెందిన హుండాయ్ స్టీల్ను సైతం వెనక్కి నెట్టింది. తన రహస్య ఎజెండాలో పోర్టును సొంతం చేసుకుని విశాఖ ఉక్కు దేశవ్యాపిత మార్కెటింగ్ నెట్వర్క్ను, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని వ్యూహాత్మక యాజమాన్యం పేరుతో విశాఖ ఉక్కును సొంతం చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంతో రహస్య అవగాహనకు వచ్చినట్లు జరుగుతున్న ఘటనలను బట్టి అర్థం అవుతోంది. స్ట్రాటజిక్ సేలుకు గురైతే విశాఖ ఉక్కుకు జింకుగతే పట్టనున్నది. 2002లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో స్ట్రాటజిక్ సేలుకు గురైన హిందుస్థాన్ జింకు యాజమాన్య హక్కులు సొంతం చేసుకున్న స్టెర్లైట్ యాజమాన్యం వీఆర్ఎస్ అమలు చేసి ఉద్యోగులను రోడ్లపైకి నెట్టి జింకు ఆస్తులను కొల్లగొట్టి జింకుకు ఏ గతి పట్టించిందో మన కళ్ళ ముందుంది. అందుకే పోస్కో ప్రమాదం నుండి విశాఖ ఉక్కును రక్షించుకోవడం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలి.
పోస్కో విశాఖ ఉక్కును హస్తగతం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆటంకాలు రాకుండా ఉండడం కోసం తన మంతనాలు ప్రారంభించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రాష్ట్ర వ్యాపితంగా ఉవ్వెత్తున ఉద్యమించి 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును పోస్కోకి దాసోహం అయి దారాదత్తం చేసి చరిత్రహీనులుగా మిగిలిపోతారా? సేలం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలం విప్పిన తమిళనాడు ప్రభుత్వాల చరిత్ర సృష్టిస్తారా? దక్షిణ కొరియా ప్రభుత్వ జాయింట్ వెంచర్గా ప్రారంభమైన పోస్కో ప్రభుత్వ అండదండలతో ఎదిగి ఆ ప్రభుత్వాన్ని ప్రక్కకు నెట్టి పూర్తి స్థాయి ప్రైవేటు కంపెనీగా అవతరించడంతోనే పోస్కో ప్రభుత్వాలను ఎంతగా ప్రభావితం చేయగలదో అర్థమవుతుంది. పోస్కో ఎత్తులను ఆదిలోనే చిత్తు చేయకపోతే 1612లో భారతదేశ పశ్చిమ తీరంలో సూరత్లో ఫ్యాక్టరీని నెలకొల్పడానికి అనుమతులు పొందిన ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఎత్తులతో జిత్తులతో భారతదేశాన్ని బ్రిటిష్ వలస పాలనలోకి నెట్టిన అనుభవం మన ముందున్నది. నేడు తూర్పు తీరంలో పోస్కో తిష్టవేస్తే భారతదేశం ఉక్కు రంగంలో సాధించిన స్వావలంబన ప్రక్కకు పోయి దేశీయ ఉక్కు మార్కెట్ పోస్కో పరం కావడం ఖాయం. పోస్కో రాకతో ఉపాధి స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నది నేతి బీరకాయ చందమే. 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల విశాఖ ఉక్కు ప్రత్యక్షంగా 33,000 మందికి ఉపాధి కల్పిస్తే 43 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల పోస్కోలో 35,000 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. పోస్కో రాకతో కొత్తగా స్థానికులకు ఉద్యోగాలు రావడం కాదు, ఉన్న ఉద్యోగాలకు ఎసరు వస్తుంది అనడానికి ముందుకు వచ్చిన బీఆర్ఎస్ ప్రతిపాదనలే ఉదాహరణ. ఆగస్టు 23 బిజినెస్ స్టాండర్డ్ కథనం పోస్కో అసలు లక్ష్యం భారతదేశ ఉక్కు మార్కెట్ను హస్తగతం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. పోస్కో కుట్రలను తిప్పికొడదాం, మన విశాఖ ఉక్కును రక్షించుకుందాం, దేశ స్వావలంబనను దెబ్బతీసే ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేసే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం, దేశాన్ని రక్షించుకుందాం. నవంబర్ 26న జరిగే దేశవ్యాపిత దేశభక్తియుత సమ్మెను జయప్రదం చేద్దాం. కార్మిక సంఘాల ఐక్యత, ప్రభుత్వ వ్యతిరేకంగా రేపు జరగబోయే సమ్మె జయప్రదం చేయండి. రేపు జరగబోయే సమ్మె జయప్రదం చేయండి. వ్యతిరేకంగా రేపు జరగబోయే సమ్మె జయప్రదం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి.